హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. పరీక్షా పత్రాల లీకేజీలు అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ ఇప్పుడు తన కార్యకలాపాలను జాతీయ స్థాయికి విస్తరించేందుకు సిద్ధమవుతోంది. కేవలం విద్యారంగంలో ఏవైతే సంస్కరణలు ఉన్నాయో అవి మాత్రమే ప్రధాన అజెండంగా ముందుకు సాగుతామని వాళ్ళు స్పష్టం చేశారు. ఎందుకంటే విద్య లేనివాడు వింత పశువు అంటారు. సో విద్యను దాని మీద దృష్టి పెట్టారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో సంస్థ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నివాసంలో దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘ వ్యూహాత్మక సమావేశం జరిగింది. ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా తమ ఉద్యమానికి లభించిన విజయంగా భావిస్తున్న సీజేపీ ఇదే స్ఫూర్తితో వ్యవస్థాగత సంస్కరణల కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలతో ఒక నెట్వర్క్ నిర్మించడం, ఇతర రాష్ట్రాల్లోని ఆందోళనలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలపై ఈ సమావేశంలో బాగా చర్చించారట. చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఒక భయం ఉండాలి ప్రభుత్వాలకి. సో రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే ఊహాగానాలకు సీజేపీ నాయకత్వం తెరదించింది. తాము రాజకీయ పార్టీగా మారే ఆలోచన లేదని, కేవలం ఒక ప్రెషర్ గ్రూప్, అంటే ప్రభుత్వాల మీద, అధికారుల మీద, అన్యాయాల మీద ఒత్తిడి బృందంగా మాత్రమే పనిచేస్తామని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. రాజకీయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. అందుకే మేము ఒత్తిడి బృందంగానే సంస్కరణల కోసం కృషి చేస్తామని ఆయన తెలియజేశాడు. సో ఇతర సామాజిక రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా కేవలం విద్యారంగ సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, విద్యార్థుల సంక్షేమమే తమ భవిష్యత్తు ఉద్యమ లక్ష్యాలని నేతలు వెల్లడించడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లోని విద్యార్థి సంఘాలను ఒకే గొడుగు కిందకు తీసుకొని వచ్చి జాతీయ స్థాయిలో సమన్వయంతో ఉద్యమాలు నడపాలని వీళ్ళంతా తీర్మానించారట. సో దీనికి సంబంధించిన పూర్తి విధానాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా వాళ్ళ బాధ్యుల నియామకాలు సో ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది అని తెలియజేస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ టు కాక్రోచ్ జనతా పార్టీ.